బాల్మెన్సీ టీవీకి స్వాగతం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో ఏలూరు దేవాలయాలు సిరీస్ భాగంగా ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి సత్రంపాడులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయంకి ఎలా వెళ్ళాలి, అలాగే ఈ దేవాలయంకి వెళ్ళిన రోజు విశిష్టత మరియు గణపతిని పూజించటం వల్ల జరిగే లాభాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏలూరు కొత్త బస్ స్టాండ్లో మనం దిగాలి. మీరు బస్సులో వెళ్ళేటట్టయితే అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆటోస్ ఉంటాయండి, సత్రంపాడు వెళ్ళే ఆటోస్. అక్కడ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర స్టాప్ చేయమంటే స్టాప్ చేస్తారు. దిగిన వెంటనే రైట్ సైడ్ ఈ దేవాలయం ఉంటుంది. దీనికి దగ్గరలోనే అంబికా దేవాలయం ఉంది, అలాగే మహాలక్ష్మి దేవాలయం కూడా ఎదురుగానే ఉంటుంది. మనం గణపతిని ఎందుకు పూజించాలి? ఎందుకంటే వినాయకుడు విజ్ఞాలకు మరియు తెలివితేటలకు అధిపతి. వినాయకుడిని పూజించటం వల్ల అన్ని అడ్డంకులను తొలగించుకోవచ్చు, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు అంగారహ సంకటహర చతుర్థి. అంటే సంకటహర చతుర్థి అనేది మామూలుగా ఎవ్రీ మంత్ వస్తుంది. మంగళవారం వచ్చినప్పుడు దానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందుకని అంగారక సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు ఎలా పూజిస్తారంటే, కఠినమైన ఉపవాసాన్ని పాటించి దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత వినాయకుడి ప్రార్థన ముందుగా సాయంత్రం చంద్రుడిని దర్శనం చేసుకుని తర్వాత రాత్రి ఉపవాసం విరమిస్తారు. అది ఈ రోజు చేసినట్టు అయితే కోరిన కోరికలు అలాగే విఘ్నాలన్నీ తొలగిపోతాయనేసి ప్రతీతి. అందుకనే ఈరోజు చాలా ఎక్కువ మంది భక్తుల్ని ఈ గుడికి విచ్చేసి ఉన్నారు. అందుకనే కొంచెం రష్గా ఉంది. మనం క్విక్గా ఒక ప్రదక్షిణ చేద్దాం. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇక్కడ కూడా చిన్న శిల్పాలు పెట్టారు విఘ్నేశ్వరుడివి. ఈ టెంపుల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అలాగే ఇది జస్ట్ రోడ్డు పక్కనే కాబట్టి రీచబిలిటీ కూడా చాలా దగ్గరే. ఆటో దిగిన వెంటనే వెళ్ళిపోవచ్చు. కనిపిస్తూ ఉంటుంది మీకు. పెయింటింగ్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఐ థింక్ కొత్తగా పెయింటింగ్ వేసినట్టున్నారు. అలాగే పార్కింగ్ రోడ్డు మీదే పెట్టుకోవచ్చు అండి. మీరు చూస్తే చాలానే వెహికల్స్ ఉన్నాయి ఈరోజు. అలాగే పక్కన గణపతి శిల్పం ఒకటి సిమెంట్తో చేసింది, సుధా శిల్పం అంటారు. అది గోడ మీద నిలువెత్తు విగ్రహంలాగా తయారు చేశారు. ఇది చాలా బాగుందండి. మనం రోడ్డు మీద నుంచి చూసినప్పుడు కూడా ఫస్ట్ ఈ విగ్రహమే కనిపిస్తుంది. అలాగే లోపల ఉపాలయాలు ఉన్నాయి. నాగదేవత, నాగపడగలు, చిన్న దేవాలయం ఉంది. ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది చూడొచ్చు. వారందరికీ కూడా సమస్తమైన జన్మస్థానంలో ఉన్నటువంటి కేతు దోషం కానీ అలాగే భుజదోషం కానీ నివారణ ఉంటుంది. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది, లేదా సంవత్సరానికి ఒకసారి రాకపోవచ్చు కూడా. కాబట్టి అటువంటి సంకటహర చతుర్థి మంగళవారంతో కూడిన చతుర్థి ఎంతో విశేషమైనటువంటి చతుర్థి. కాబట్టి అందుచేత మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా పరిష్కరించమని చెప్పి స్వామివారికి భక్తితో నమస్కారం చేసుకుని, అలాగే జన్మస్థానంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివారించమని చెప్పి భక్తితో స్వామివారికి నమస్కారం చేసుకోండి. సాంగం సాయంత్రం సాహనమత్ర పరివారం. అలాగే ఏలూరులో బస్ స్టాండ్ దగ్గరలో ఈ మట్టి పాత్రలు అలాగే పింగాణి పాత్రలు అమ్మేటువంటి షాప్ చూశాను. ఇక్కడ ఇప్పుడు చాలామంది
హెల్త్ వైజ్ మట్టి పాత్రలు వాడమంటున్నారు కదా, ఐ థింక్ ఇక్కడ మనం పర్చేస్ చేయొచ్చు. అలాగే పింగాణి సెరమిక్ విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయండి, అందుకని క్విక్గా తీశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి, దానివల్ల మాకు ఎంతవరకు ఈ వీడియో రీచ్ అయిందో తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.